అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. మనం లాస్ట్‌లో రావణాసురుడు గురించి సీతామాత తెలుసుకుంటూ ఉండగా ఎందుకో తన తండ్రి అయిన జనకుడు చెప్పడానికి ఇష్టపడడండి. అందువల్ల ఆ శక్తి ఉపయోగించగల స్థాయిలో ఉన్నా కూడా అది ఎందుకు ఉపయోగించట్లేదో, అంత జ్ఞానం ఉండి శివుడి భక్తుడై ఉన్న వ్యక్తి కూడా హాని చేయగలడా అని సీతామాత దాన్ని అడగటానికి ప్రయత్నిస్తుందండి. అప్పుడు జనక మహారాజు అతను తను పొందిన శక్తిని ఉపయోగించగల స్థాయిలో లేడు అని చెప్పి, సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి అంటండి ఎంతో హాని కలిగించగలదు అంట. అలా మాట మార్చేసి, మరి గార్గి ఋషి పట్ల నీకెంత ఆరాధన కలిగుందో నేను చూశాను కదా! నువ్వు ఆమె దగ్గర విద్యను అభ్యసిస్తావా అని అడుగుతారండి. చాలా ఇష్టంగా సీతాదేవి ఓకే చెప్తుందనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత సీత నుంచి మీనాక్షి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అందుకుంటుంది. అదేంటి అంటే, మనం తెలుసుకున్నాం కదండీ! సీత సమీపంలో ఉన్నప్పుడు తను మన యొక్క శరీరంలో, మనస్సులో ఉన్న బాధలన్నీ కూడా ఎంత చక్కగా తొలగిపోతాయి అన్నది మీనాక్షి ఇంకొక అనుభవం కూడా మనకి చెప్పిందండి. అంటే సీతామాత ఆహ్, మనం తన సన్నిధిలో ఉన్నప్పుడు మనం చెప్పకుండానే మన యొక్క బాధని శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఉన్న ఏ బాధనైనా సరే ఆమె చక్కగా తీసివేసేదండి. అంతేకాకుండా భూమాత సీతాదేవిని జనక మహారాజు దగ్గరకు ఎందుకు తీసుకువెళ్తాను అన్నదో కూడా, ఎందుకు చెప్పింది ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీనాక్షితో పంచుకుంటుంది కదండీ! అంటే సీతామాతని జనక మహారాజు భూమి అంత ప్రేమగా ప్రేమించగలడు అన్న విషయాన్ని భూమాత చెప్తుందన్నమాట. చివరికి మీనాక్షి తన తండ్రి విషయంలో తను ఏమాత్రం ఎలాంటి తప్పు చేసిందో తెలుసుకుంటుందండి. అతిథి దగ్గరికి వెళ్ళినప్పుడు అతిథి ఇంకా చివరి దశలో ఉంటుంది. ఇంక ఈ శరీరాన్ని విడిచిపెట్టేయడానికనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు అతిథి చెప్తుంది, "నువ్వు నా కోసం ఏమీ ఏడవద్దు. నీకు కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇంక నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు" అని. అదే చివరి వీడ్కోలండి. ఆ రోజు నుంచి అతిథి ఆహ్, తను ఇంకా ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత నుంచి మీనాక్షి ప్రేమించబడిన బిడ్డగా ఆమె హృదయం పొందిన గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానిపోతాయండి. కొన్ని సంవత్సరాలకు మాత వలన, అంటే సీతామాత వలన తన హృదయపు గాయాలన్నీ కూడా మానిపోయి, తాను కూడా అంతే తనకే కాదు, పరిచారికలో ఎవరున్నారో వాళ్ళందరి కూడా అలాంటి ఆహ్, ప్రేమ, ఆదరణ సీతామాత దగ్గర నుండి పొందుతాయన్నమాట. ఎందుకంటే అందరికీ ఏదో ఒక రూపంలో స్వస్థత అనేది సంభవించిందండి. సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత అండి మహారాణి ఒక కుమార్తెకు జన్మిస్తుంది. ఆమె పేరే ఊర్మిళ. సీత ఊర్మిళకు హ్మ్, ఆహ్, అంతేకాకుండా వాళ్ళ చిన్నాన్న కూతుళ్ళు ఇంకొక ఇద్దరు ఉండేవారండి. వారు కూడా వీళ్ళతోనే ఉండటం వల్ల ఇల్లంతా కూడా చక్కగా పిల్లలతో నిండి ఉండేదనమాట. సీతకు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దదైన ఒక యువతి, అంటే ఆమె పేరు సోమ. ఒకరోజు రాజప్రసాదం ముందండి తిరుగుతూ ఉండగా మహారాజు ఆమెనేమీ ప్రశ్నించకుండా సీతామాతకి పరిచారికగా తీసుకుంటాడు. ఆమె సీతకు వ్యక్తిగత సహాయకురాలుగా మారిపోతుందండి. ఆవిడ కూడా మీనాక్షి వాళ్ళలాగానే మహారాణిని, అంటే సీతామాతని మాత అనే పిలవసాగిందనమాట. సోమ ఎలా ఉంటుందంటే గుండ్రటి ముఖంతో, చక్కటి నవ్వుతో చాలా ఆకర్షణీయంగా ఉండేది. దాదాపు సీత ఉన్నంత ఎత్తులోనే ఉండేది కానీ అంత అంటే ఆమె యొక్క శరీరం అంత పల్చగా ఉండేది కాదు అని చెప్తున్నారనమాట. ఆమె ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడానండి, సోమ తనను తాను ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఏమీ చేసేది కాదండి. చాలా నిరాడంబరంగా కనపడేదండి. జుట్టుని ఎప్పుడు కట్టుకుని, గుడ్డతో చక్కగా కప్పుకుని, పనికి అడ్డు రాకుండా చూసుకునేది. ఏ పనైనా చాలా సునాయాసనంగా చేసేసేది. సోమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే, ఆమె యొక్క వినయం, సేవ, ఆమె యొక్క పరిణితి, ఆమె యొక్క వివేకం, ఇవన్నీ కూడా వయసుకు మించి ఉండేవండి. దానికి తోడు ఆమె యొక్క హుందాతనం, ఆహ్, హ్మ్. అంతేకాకుండా ఆమె హుందాతనాన్ని చూస్తే మీనాక్షికి వాళ్ళ నాన్నే గుర్తుకు వచ్చారంట. ఆయన తన గురించి, తన కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రతీదీ కూడా ఆయన యజమాని కోసమే ఆదర్శ సేవకుడు అనుకునేది కదా! మరి మీనాక్షి సోమలో కూడా అవే లక్షణాలు కనిపించాయంటండి. ఏ పని కూడానంటండి సోమకి నీచమైనది కాదంట. అంటే ఎక్కువ, తక్కువ అని ఆవిడ ఎప్పుడు అనుకోలా. అవసరమైన పనులు చేయడానికి అందరికంటే ముందుండేది. వాటిని దాటి మాత యొక్క కోరికలు, ఆలోచనలు
అసలు సీతామాత చెప్పకముందే సోమకి తెలిసినట్లు ఉండేదంట. మాత ఒక మిఠాయి కావాలనుకునేసరికి సోమ ఏం చేసేది, తీసుకొచ్చేసి పెట్టేసేదంటండి ముందు. మాత పూజ కోసం పూలు గానీ, పండ్లు గానీ సేకరించాలనుకుంటే సరిగ్గా మాతకు అవసరమైన వాటితో సోమ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది. కొన్ని రోజుల్లో మాతకు ఇది అర్థమయ్యి తన కోరికలను సోమ పరిపూర్ణ శృతిలో ఉండడం వల్ల ఇంకెప్పుడు కూడా సీతామాత అసలు ఆశ్చర్యపోలేదండి. ఆమె పట్ల ఎంతో ఆకర్షితురాలైంది మీనాక్షి. అనేక విషయాల్లో ఆమె సలహాలు తీసుకునేది. నిజానికి ఆమె నా బిడ్డ కాగలిగిన వయసులో ఉండేది అని చెప్తుందండి. ఏందండి మీనాక్షి సోమను సీతామాతకు స్వయంగా కొనసాంపుగా భావించేది. అంటే సీతామాత, సోమ ఒక్కటే అన్నట్లు చూసేదండి. ఒకానొక రోజు మీనాక్షి బయట కూర్చొని సాయంత్రం పూజకు పూలమాల కడుతుందండి. అప్పుడు సోమ వచ్చి మాత నా వద్దకు వస్తుంది అన్నదంట. హఠాత్తుగా సీత ఎందుకు ఇక్కడ వస్తుంది అనుకుని తనని కప్పించింది ఏదో తొలగిస్తున్నట్లుగా చేసేసిందంటండి. ఏంటి మాత, నేను నా భుజాల మీద నుంచి ఏదో పురుగును తోలుతున్నట్లు భావించి అడిగిందంటండి. అకస్మాత్తుగా ఆమె ఆశ్చర్యాన్ని సూచించే ముఖంతో వెనుకకు తిరిగిందంట. అంటే మీనాక్షికి ఏదో జరగబోతుంది అన్నది సీతామాతకి తెలిసిందండి. అందుకే దానికి సంబంధించినది ఏదో తొలగించినట్లు చేసిందంట. నేనేమి దాన్ని తొలగించలేను అని చెప్తుందండి సీతామాత. ఏమిటి తొలగించేది అని ఎంతో ఆశ్చర్యంగా అడుగుతుందండి మీనాక్షి. ఎందుకంటే తన చుట్టూ ఏమైనా ఎగురుతున్నాయా అనుకుని తన భుజాలపై వెనుకకు చూసిందంట. కానీ ఏమీ అక్కడ లేవు కదా, కనిపించలేదు. ఆమె తల పట్టుకుని, కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘం చూస్తున్నాను, కానీ నేను దాన్ని తొలగించలేను, నన్ను క్షమించు అని అడుగుతుందండి. మేఘమా, నాకు ఏ మేఘము కనబడటం లేదు మాత అంటే సీతాదేవి మీనాక్షిని ఓదార్చే స్వరంతో, పర్వాలేదులే, నేను దాని గురించి మా తండ్రి గారితో మాట్లాడతాను అని చెప్తుందండి. ఆ తరువాత మీనాక్షి తన గదికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆలోచిస్తుందనమాట. మాతని అంత కలవరపట్టేటట్టుగా ఏం చూసింది నా దగ్గర? ఆమెకు మనలో ఎవరు చూడలేని లేదా తెలుసుకోని విషయాలను తెలుసుకోగల ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి అని ఆ రోజే మీనాక్షికి తెలుస్తుందండి. ఆమె మన మనసుల్ని కూడా, మన హృదయాలను కూడా చదవగలదని. కానీ తనకు తెలిసిన దాన్ని చెప్పడంలో ఎప్పుడూ కూడా ఆడంబరం ప్రదర్శించేది కాదంటండి. ఎందుకంటే నాకు అది తెలుసు, ఇది తెలుసు అని మేము ఎప్పుడు చెప్పలే. ఆవిడ వాళ్ళ కుటుంబానికి పట్టిన దురదృష్టం ఏదైతే ఉందో, మీనాక్షి వాళ్ళ కుటుంబానికి దాని భారం మోయడాన్ని చూసే ఉంటుంది అని అనుకుందనమాట. మాత సమక్షంలో ఆనందంగా ఉన్నప్పటికీ కూడా నా కుటుంబానికి సంబంధించిన ఆ భారం పోదు కదా అని మీనాక్షి అనుకుంటుంది. సోమ వీళ్ళ సంభాషణ వినగలిగేటంత దూరంలోనే ఉందంట. ఆ మర్నాడు ఆమె మీనాక్షి దగ్గరకు వచ్చి, నువ్వు మాతను నమ్ము, ఆమె మీద ఉంచు అని చెప్తుందండి. ఎందుకంటే ఆవిడ ఏదైనా దోషాన్ని చూసినా ఆమె దాని పట్ల జాగ్రత్త వహించగలదు, నువ్వు విచారపడకు, ఆమె నిన్నే కాపాడుతుంది, బయటకు పడేస్తుంది అని చెప్తుందండి. మీనాక్షి కూడా తలూపి నేను కూడా అదే అనుకున్నాను అని అంటదనమాట. వీళ్ళు చాలామంది ఆమె నుంచి ఎంతోమంది స్వస్థత పొందున్నారు కదా, దాని గురించి జాగ్రత్త తీసుకుంటుందన్న విశ్వాసం మీనాక్షిలో ఉంది. కానీ తన కంఠంలో ఆ బాధ ఉండిపోయిందనమాట. క్షణంలో సోమకు ఎంతో సన్నిహితమైనట్లు అనిపించిందండి. వీళ్ళ కుటుంబ రహస్యాన్ని అనేక తరాల క్రిందటి నుంచి వీళ్ళు గొప్ప దురదృష్టానికి గురయ్యామని చెప్పబోయింది. కానీ మీనాక్షి నోటి నుంచి మాట రాదండి. నిజానికి వాళ్ళ నాన్న గతం గురించి ఎన్నడూ చెప్పి ఉండకపోవడం వల్లే నేను కూడా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అంటుంది. ఇంకా నేనేం చేయను, ఈ ఆలోచన నా మనసులోకి రాగానేనండి వాళ్ళ కుటుంబ విషయం ఆమె గుండెల్లోనే పాతి పెట్టబడిందంట. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి.